నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై వర్క్ షాప్. పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి. పైరవీలు చేసే ఉద్యోగులపై చర్యలు తప్పవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. అగ్నిమాపక శాఖ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకి మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్ షాప్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, ఫలితాలని పరిశీలించారు. ఏఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు, ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృతపరచవచ్చు అనే అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలనలో ఏఐ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని సీఎం తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇచ్చేసి జరగండి, కదులుతుందన్న జరగండి. బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి. గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్న గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలి. పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం, కానీ కుదరలేదు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోంది. గతంలో చాలా తండాల్లో పర్యటించా, అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చిన్న పైరవీలు చేసినా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను.
అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకున్నాను. అలా ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్ ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్, ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి అ రిపబ్లిక్, పంచాయత్ హ్యావ్ ఫుల్ పవర్స్. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలు ఏర్పడాలి, అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలన్న కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు, ఇప్పుడు కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్, దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు. దీనికి నేను 4 మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను. మరి ఇక్కడ ఇది కక్ష సాధించడం ఎవరి మీద, నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశికుమార్ గారు, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా, ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరి కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు, ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు. ఉప ఎన్నికల అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. అలాగే వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, యుద్ధ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారని అన్నారు. దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన, మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నిలదీస్తారని చెప్పారు. బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు, వారు ఆర్థికంగా ఇతరితర బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కుప్పంలో పాగా వేశారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగు అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. ఏపీ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్సెస్ మరియు ఫైర్ సర్వీసెస్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ జరిగిందని, ఫైర్ వర్క్, క్రాకర్స్ యూనిట్స్ కి సంబంధించి ఎన్ని ఉన్నాయో గుర్తించడం జరిగిందని తెలియజేశారు. ఎన్ని యూనిట్స్ కి పర్మిట్ ఉన్నాయి, ఎన్ని లేవు, వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని చర్చించారు. ఫైర్ అండ్ ఓసీలు విషయంలో సెల్ఫ్ డిక్లరేషన్ లో ఇవ్వకూడదని అన్నారు. జిల్లా వైజ్ ప్రతి 3 నెలలకి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ పై రివ్యూ చేసుకోవాలని, జిల్లాలో ఒక ఎస్ఓపి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫైర్ ఇంజిన్స్ కొరత ఉంది, 120 వెహికల్స్ కావాలని పెట్టామని, అవి వస్తే ఇబ్బంది ఉండదని చెప్పారు. మా హోమ్ సెక్రటరీ గారు, అదేవిధంగా అడిషనల్ సెక్రటరీ గారు అందరూ కలిసి ఈ రోజు ఒక ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీద కూడా ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మనందరికీ తెలుసు, ఈ సమ్మర్ టైంలో చాలా మాక్సిమం ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం అన్నది, అదేవిధంగా ఈ మధ్య కాలంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, వీటన్నిటి నేపథ్యంలోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి రివ్యూ చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా జూమ్ లో వచ్చున్నారు. అదేవిధంగా ఈ రీజనల్ ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు. డీసీ గారు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయి ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకున్నది ఏంటంటే, మాక్సిమం మనకి ఈ ఫైర్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నాయో, క్రాకర్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ యూనిట్లను ఐడెంటిఫై చేసుకోవడం. అసలు ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి ఉంది, అనకాపల్లిలో 41 యూనిట్స్ ఉన్నాయని మొన్న ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మేము అడిగితే మాకు చెప్పడం జరిగింది. అది తర్వాత అరౌండ్ 25 వరకు అందులో కొంచెం మనకి రెన్యువల్స్ కానీ పర్మిషన్స్ కానీ ఉండే సందర్భం, మిగతావన్నీ కొన్ని చోట్ల అనాథరైజ్డ్ గా కూడా జరిగే పొజిషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై డిక్లరేషన్ మీద కొంతమంది ఎన్ఓసీలు ఇస్తున్నారు అని నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని కూడా సెల్ఫ్ డిక్లరేషన్స్ ఎన్ఓసీ ఇవ్వకూడదు, కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందుకు విజిట్ చేయాలి అంటే, ఒక వినాయక చవితి పందిరేస్తేనే సింగిల్ విండో విధానం ద్వారా పెట్టినా కూడా ఆ ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఎన్ఓసీ ఇస్తేనే తప్ప మనం ఒక వినాయక చవితి పందిరి కూడా వేసుకునే పొజిషన్ లేదు. అటువంటిది వితౌట్ ఇన్స్పెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్ఓసీ ఇవ్వడానికి లేదు. అది యాజ్ పర్ ఎన్బిసి యాక్ట్ ప్రకారం ఉంది. ఎన్బిసి యాక్ట్ ప్రకారం చేయాలి అని చెప్పేసి మనం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి నియర్ బై ఇప్పుడు కమింగ్ సూన్ అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ కానీ, అదే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, రేపు పొద్దున్న మనకి సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది,
అదేవిధంగా సీఎం రెసిడెంట్స్, ఇక్కడ డిప్యూటీ సీఎం రెసిడెంట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యం. మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఎడ్లపాడులో కంకర కువారి యజమానుల్ని బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే గోపిని అరెస్టు చేశారు. ఈ రూమ్ లో గెలిచిరా ఎటు వెళ్ళిండు ఇది ఈకో స్పూట్ ఫండ్ వెళ్ళిపోయింది వాళ్ళది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారు అంటూ కూటమి సర్కారుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కారు అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. బుగ్గన తాజాగా మీడియాతో మాట్లాడుతూ మా పరిపాలనలో సామాన్య మానవుడి శ్రేయస్సు గురించి ఆలోచించాం. సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసాకు నిధులేవి, సున్నా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వటం లేదు, విద్యార్థులకి ట్యాబ్లు ఇవ్వటం లేదు, ఏపీ ఎండీసీకి 9,000 కోట్లు ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం రోజులు కాగా ఆర్థిక పరిస్థితి ఏమని చెప్పి గమనిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం అనేది సఫిషియెంట్ టైం. సహజంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ప్రజలిచ్చే తీర్పు ప్రకారము 5 సంవత్సరాల కాల పరిమితి, అందులో సంవత్సరం. పైగా కూటమి ప్రభుత్వము ఇంకా స్పెషాలిటీ. ఎందుకు స్పెషాలిటీ అంటే వాళ్ళు రావడమే అధికారంలోకి మాకు విపరీతమైన అనుభవం ఉంది, మాకు కేంద్రం నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అంతా మేము కలిసి మా అనుభవంతో అసలు అప్పును కంప్లీట్గా తగ్గించేసి సంపదను విపరీతంగా సృష్టించి ఆ సృష్టించిన సంపద ప్రజలందరికి కూడా పంచి పెడతామని చెప్పి వాళ్ళు పాలనలోకి రావడం జరిగింది. మరి ఒక సంవత్సరం అయింది. అప్పు పరిస్థితి ఏమి, సంపద పరిస్థితి ఏమి, ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా, ప్రజల తరఫున అసెస్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో 14 లక్షల కోట్లు అండి, ఒకరేమో 13 లక్షల కోట్లు అండి, ఒకరేమో 12 లక్షల కోట్లు అండి. ఎవరి నోటికి ఏది వస్తే అది. మా పక్క ఏమంటున్నారు తెలిసిన, రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవసరాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏమి, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1 లక్ష ఇంచుమించు
1,40,000 కోట్లు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని గుజ్జనగుండలో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కంప్యూటర్ శిక్షణను భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీచింగ్ క్లాస్, ప్రాక్టికల్ క్లాస్. నిన్న రిజల్ట్ మీరు చూసే ఉంటారు. పాశ్యం వాళ్ళు 600 మాకు రాష్ట్రంలో మొదటి ర్యాంకులో చెప్పారు. మాకు ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. నేను కాదు వస్తాను, మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు నా చేయగల ప్రయత్నం చేస్తానని చెప్పొచ్చి ఆయన దీని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాకు ఈ కంప్యూటర్ విద్యకి అకాడమిక్ గైడెన్స్ ఇస్తున్నటువంటి బేసా కంప్యూటర్ అంకమరావు గారు, కేపీ గారు. ఈరోజు ఈ గుజ్జనగుళ్ళలో ఉన్న పేద విద్యార్థులు వారి కోసం ఈ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం తరపున కంప్యూటర్ శిక్షణా తరగతులు అతి తక్కువ ఫీజుతో ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని మా మిత్రులు డాక్టర్ నిమ్మల శేషయ్య గారు, నేను కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. మరి దీనికి మరి అంకమరావు గారు, కృష్ణప్రసాద్ గారు మరి చేదోడు వాదోడుగా ఒక సాఫ్ట్వేర్, ఒక హార్డ్వేర్ ఇవ్వటం, మరి ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోవాలని, ఆ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి పదంలో ఉండాలని, ఏదైతే ఆ నాగళ్ళ శివప్రసాద్ గారు ఆశయంతో ఇవన్నీ చేస్తున్నారో మరి ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం సహకారంతో గుజ్జనగూడ మారుమూల ప్రాంతంలో ఈ కంప్యూటర్ శిక్షణా కేంద్రం తక్కువ ఫీజుతో ప్రారంభించిన మా శివప్రసాద్ గారికి, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాన్ని రామకృష్ణ గారు నేను ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఎలాంటి మంచి కార్యక్రమం ఉన్నా ముందుండే వ్యక్తి మా రామకృష్ణ గారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో నిర్బంధ విద్యను గురించి చెప్తా, నా ప్రజలందరికీ నిర్బంధ విద్య ఇవ్వండి. ఎప్పుడైతే చదువు ఉంటుందో సంస్కారం వస్తుంది, సంస్కారం వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి అయితే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టించబడితే సమాజం ముందుకెళ్తుంది, సమాజం ముందుకెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి ఉంటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అలాంటి ఆశయంతో చాలా తక్కువ ఫీజుతో అందరికీ చదువును అందిస్తున్న రామకృష్ణ గారు మన గుంటూరు నగరంలో ఉంటే మన అందరికీ గర్వకారణం. ఆయన ఒక మైలురాయిని దాటారు. 600 మార్కులకి 600 మార్కులు. అరుణ మెడికల్ వారి అనుబంధ సంస్థగా టాయ్ మాల్ గుంటూరు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ రోడ్ లో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గర నూతనంగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా అరుణ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మా వద్ద చిన్నపిల్లలకు ఆడుకునే బొమ్మలు, ఉయ్యాల, చిన్న కారు, చిన్న సైకిల్ మొదలైన ఆల్ వెరైటీ అన్ని రకాల బొమ్మలు మార్కెట్లో అందరికంటే తక్కువ రేటుకి కన్నా 10% నుంచి 20% వరకు డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అరుణ, శ్రీనివాస్ రెడ్డి, వారి ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి గొప్ప శుభవార్త. ఈరోజు 24/4/2025
గుంటూరు నగరం అందలి కొత్తపేటలో గల పెద్ద మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర అర్నాస్ బేబీస్ వరల్డ్ వారి టాయ్ మహల్ అర్నాస్ బేబీ వరల్డ్ వారి టాయ్ మహల్ నూతనంగా ప్రారంభించుతున్నామని తెలియజేస్తున్నాము. అన్ని రకముల ఇంపార్టెంట్ టాయ్స్, క్రాడల్స్, ప్రతి న్యూబార్న్ బేబీ నుంచి 5 years వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ హోల్సేల్ రేట్లకి లభిస్తాయి అన్నమాట. ఫుడ్ ఐటమ్ మీద కూడా 12% 20% దాకా ఉంటుంది. డైపర్స్ మీద 1+1 ఆఫర్స్, 50%, 60% కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టాయ్స్ మీద 69% దాకా ఉన్నాయి. కాస్మెటిక్స్ 22%, ఈవెన్ సెబామేట్ మీద కూడా 22% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మన గుంటూరు నగర ప్రజలందరూ గుర్తులోకి చిన్నారుల కోసం వినియోగించుకోవాలని కోరుచున్నాము. కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ లో పెద్ద మహాలక్ష్మి మామకార అక్కడ నుంచి నియర్ బై ఒకసారి వచ్చేసి ఖచ్చితంగా మేము